రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని ఎమ్మెల్సీల సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన దాడులపై కేంద్రానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఆ వివరాల్ని బ్రేకింగ్ న్యూస్లో చూస్తాము. ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దని, మనపై కేసులు పెట్టినా భయపడొద్దని, 40% ప్రజలు మన వైపే ఉన్నారని, మనం చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తున్నాయి అని, ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అని జగన్ కమెంట్ చేశారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయి అని టీడీపీ, బీజేపీ, జనసేన హనీమూన్ నడుస్తోంది. వారికి కొంతకాలం సమయం ఇచ్చి ఆ తర్వాత పోరాడదామని అన్నారు. అసెంబ్లీలో మన నోరుని కట్టడి చేసే అవకాశం ఉంది కాబట్టి మండలిలో గట్టిగా పోరాడదామంటున్నారు జగన్. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజము. మరి ప్రజా సంక్షేమ సుపరిపాలన 5 ఏళ్లలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము, అక్క చెల్లెమ్మల సంక్షేమమే ధ్యేయంగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం. మనము ప్రజలకి అండగా ఉంటూ ప్రజల క్షేమమే కోరిన ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా మరి మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో మన వంతుగా మరి పనిచేద్దాం. ఖచ్చితంగా మరి 2029 ఖచ్చితంగా మనం అధికారంలోకి వద్దాం. అందరూ ధైర్యంగా ఉండండి, పార్టీకి పనిచేయండి అని. ఓటమికి గల కారణాలంటే ఇప్పుడు మన వైపు అయితే ఇప్పుడు మనం ప్రజా సంక్షేమ పాలనలో అన్ని వర్గాలకి మనం పనిచేసిన ప్రభుత్వమే ఇది. ఎక్కడ కూడా మనం ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు. కానీ ఏవైనా ఇంకా ఎక్కడైనా పొరపాట్లు ఏవైనా జరిగింటే వాటన్నిటిని కూడా అనలైజ్ చేసుకొని రాబోయే రోజుల్లో పార్టీ వర్గాలకి, పార్టీ క్యాడర్కి, ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజాక్షేత్రంలో పనిచేసి ఇంకా మెరుగ్గా మంచి ఫలితాలు రావడానికి పనిచేద్దాం. అందరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం జరిగింది. 17-18 అసెంబ్లీ అనేటువంటిది అంటున్నారు. అసెంబ్లీ అయిన తర్వాత మరి అసెంబ్లీ తర్వాత కొన్ని బిల్స్ ఏవే పెడతారు, శాసన మండలిలో మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏ విధంగా చేయాలి అనేటువంటిది మా అందరితోటి మాట్లాడటం జరిగింది. శాసన మండలిలో మరి పూర్తిగా వైసీపీకి మెజార్టీ ఉంది కాబట్టి మన యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటాం.